బైబిల్లో లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. చీకటిలో కూర్చున్న వారికి, మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు చూచుటకై అరుణోదయ నక్షత్రం వల్ల యేసు ప్రభుల వారు భూమి మీద కరుణించారు. అవునండి, లోకమంతా కూడా చీకటితో నిండిపోయింది. చీకటి అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది పాపము అని. లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది. మానవులందరూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఈ పాప భూయిష్టమైన లోకంలో, ఈ పాపములో ఉన్నటువంటి మానవుని పాప కూపం నుంచి విడిపించడానికి, మానవుని జీవితంలో వెలుగు ఇవ్వడానికి, మానవుని చీకట్ల నుండి వెలుగులకు నడిపించడానికి అరుణోదయ నక్షత్రములు యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం ప్రపంచానికి మధ్యస్థానం యెరూషలేము పట్టణంలో బెత్లెహేము అనే చిన్న నగరంలో యేసు ప్రభుగా ఆయన అవతరించాడు. యేసనగా రక్షకుడు, క్రీస్తనగా అభిషేకుడు. మానవుని పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలు బెత్లెహేములో జన్మించిన యేసుక్రీస్తు ప్రభు ఈ వీడియో చూస్తున్న నీ హృదయంలో జన్మించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు నీ హృదయంలోకి వస్తాడంటే నీలో నా పాపం తీసివేయబడినప్పుడు.